Namaste and welcome to Storyboard. దేశ రాజకీయాల్లో అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న అంశం బీహార్ వార్. నిజమే, బీహార్ ప్రజల తీర్పు ఏమిటని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆఖరి విడత ఎన్నికలు కూడా పూర్తయిపోతే ఈ నెల 8వ తేదీన వచ్చే తీర్పు చాలా మంది నేతల తలరాతల్ని మార్చేయబోతోంది. ఇందుకీ ఒక్క రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకింత ఆసక్తి? అసలు వార్ బీహార్ వెనుక ఉన్న వాస్తవాలేంటి? ఇప్పుడు దేశం దృష్టంతా బీహార్ మీదే ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్నది దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతుందన్న విశ్లేషణలు బీహార్ ఎన్నికలపై ఆసక్తిని పెంచేశాయి. దీనికి తోడు జరిగిన 4 విడతల ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కూడా వచ్చిన మార్పులు ఆ ఆసక్తిని అంతకంతకు పెంచేశాయి. అటు బీజేపీతో కలిసి బరిలోకి దిగిన లోక్ జనశక్తి, హిందూ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మత్లు ఓవైపు, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ల మహాకూటమి మరోవైపు పొత్తుల కత్తులు దూసిన ఈ యుద్ధంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది తేలడానికి మరో 4 రోజుల సమయం ఉంది. బీహార్ బరిలో ఈ కూటముల మధ్య కుమ్ములాటల్లో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో అన్నది కనీసం అంచనాలకు కూడా అందడం లేదు. సార్వత్రిక విజయం తర్వాత అన్ని అసెంబ్లీల్లోనూ ఒంటి చేత్తో విజయం సాధించిన మోడీ వేగానికి ఢిల్లీ ఎన్నికలు బ్రేకేశాయి. ఆ తరువాత మోడీ మళ్లీ స్పీడ్ అందుకున్నారా లేక మరింత నెమ్మదించారా అన్నది తేల్చేది బీహార్ ఎన్నికలే. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ జయాపజయాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఎక్కువ సర్వేల్లో వస్తున్నట్లు ఎన్డీఏకు రిజల్ట్స్ ఏమాత్రం అటు ఇటైనా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు కానీ బీహార్ పీఠం బీజేపీ కూటమికి దక్కకపోతే దాని ప్రభావం ఎక్కువగా పడేది మోడీ మీదనే. ఇప్పుడు నిన్నగాక మొన్న యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సొంత నియోజకవర్గం వారణాసిలో కూడా మోడీ సొంత నియోజకవర్గం మోడీ పోటీ గెలిచిన వారణాసిలో కూడా బీజేపీ ఓడిపోవడం, బహుజన సమాజ్ పార్టీ మొన్న ఎలక్షన్స్లో అస్సలు చాలా చిత్తుగా ఓడిపోయిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున పుంజుకోవడం అనేది, సో వచ్చే రోజులు మోడీ అమిత్ షా కూటమికి వాళ్ళ యొక్క ద్వయానికి అంత అనుకూలమైనటువంటి రోజులు కాదనేది స్పష్టమవుతా ఉంది. బీహార్లో ఓడిపోతే దీని ప్రభావం కొంచెం ఎక్కువ పార్టీ బయట, పార్టీ లోపల కూడా ఉంటుంది. బీహార్లో బీజేపీ గెలుపంటే అది మోడీ గెలుపు. అదే బీహార్లో బీజేపీ ఓటమంటే అది ఖచ్చితంగా మోడీ ఓటమే. అందుకే ఇప్పుడు మోడీ అండ్ కో ఓటమి మీద గుబులు పడుతోంది. అందుకే బీహార్ ఎన్నికలు మోడీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మోడీ వేడి చల్లారిపోయిందన్న విమర్శకు బలం పెరుగుతుంది. ఇది మోడీ షా ద్వయం రాజకీయ భవిష్యత్పై ఒత్తిళ్లు పెంచుతుంది. అంతేకాదు, పార్టీలో మోడీ ఏకఛత్రాధిపత్యానికి గండి పడుతుంది. భవిష్యత్తులో దేశంలో పార్టీ విస్తరణకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు కానీ మోడీ బీహార్ ఎన్నికల్లో గెలవకపోతే వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2017లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కాలు మోపే అవకాశం ఉండదు. వచ్చే 2 ఏళ్లలో 10 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో 4 ఈశాన్య రాష్ట్రాలున్నాయి, 3 ఉత్తరాది పెద్ద రాష్ట్రాలుండగా 3 దక్షిణాది రాష్ట్రాలున్నాయి. ఆ 10 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలే కీలకం. దేశంలోనే 2వ పెద్ద రాష్ట్రం, సహజంగానే జాతీయ స్థాయిలో కూడా రాజకీయ ప్రభావాన్ని చూపగలిగే రాష్ట్రం ఇది. బీహార్లో ఎన్నికల అనంతరం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ బీహార్లో కనుక బీజేపీ ఓడిపోతే బీహార్లో జరిగిన ప్రయోగము ప్రతిపక్షాలను ఏకం చేసి ఒకే వేదిక మీద తెచ్చి ఒక మహాగఠబంధన్ ప్రయోగం ఉత్తరప్రదేశ్లో కూడా జరుగుతుంది. అప్పుడు ఆ మహాగఠబంధన్ బీజేపీకి పెద్ద ప్రతిబంధకంగా మారిపోతుంది. అందువల్ల ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలన్నా, మోడీ గ్లామర్ తగ్గిందా పెరిగిందా అని తెలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో పునరీకరణ జరగాలన్నా బీహార్ ఎన్నికల ఫలితాలే కావాలి. అందువల్ల బీహార్ ఎన్నికల్లో మోడీకి అగ్ని పరీక్ష కమిలిస్తే, ముఖ్యంగా ఢిల్లీ ఘోర పరాజయం తర్వాత, మహారాష్ట్ర హర్యానాల గెలుపు తర్వాత బీహార్ అనేది ఒక టెస్టింగ్ లిట్మస్ టెస్ట్గా మోడీకి కాబోతోంది. ఒకవేళ లక్కు కలిసిరాక బీజేపీకి అదృష్టం తారుమారైతే వచ్చే ఏడాది మొదట్లోనే పాండిచ్చేరి, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి.
ఆ ఎన్నికల సమయానికి ఓటమి భారం బీజేపీ నుంచి దిగదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అక్కడ ప్రతికూలంగా పడే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ కునంత పట్టు బీజేపీకి లేదనే చెప్పాలి. వచ్చే ఏడాది జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనూ కాషాయ కూటమికి ఎర్ర జెండా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇక దీదీని గెలవడం కూడా మోడీకి కష్టమవుతుంది. ఆపై దక్షిణాదిన జరిగే తమిళనాడు, కేరళ ఎన్నికల్లో కూడా కమల దళానికి వరుస ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. ఈ రాష్ట్రాల్లో పుంజుకోవాలని మోడీ ఎన్ని గేమ్ ప్లాన్లు వేసినా బీహార్ ఓటమి వాటన్నిటినీ చిత్తు చేస్తుంది. ఇక 2017లో ఎన్నికలు జరిగే గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా బీజేపీ నిలదొక్కుంటుందనుకోవడం వాళ్ల అపోహే అవుతుంది. మోడీ షా ద్వయం చేసే మ్యాజిక్ పవర్ తగ్గిపోయిందన్న వార్తను బీహార్ రిజల్ట్స్ ఢంకా బజాయించి చెప్తుంటే తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే విజయ విహారం కొనసాగుతుందనుకోవడం అత్యాశ అవుతుంది. వాస్తవానికి సాధ్యమైన ఎక్కువ రాష్ట్రాల్లో అసెంబ్లీ పీఠాలను దక్కించుకోవడం ద్వారా 2016 కల్లా రాజ్యసభలో బలం పెంచుకోవాలన్నది మోడీ వ్యూహం. ఇప్పుడు లోక్సభలో పూర్తిస్థాయి బలం ఉన్నా రాజ్యసభలో బలం లేక బీజేపీ ప్రవేశపెట్టే ఏ బిల్లులు పాస్ అవ్వడం లేదు. కానీ ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బతిన్న మోడీకి బీహార్ రిజల్ట్స్ మరో హర్డిల్గా మారితే రాజ్యసభలో బీజేపీ బలం పెరగడం, మరో 2 ఏళ్లు వాయిదా పడడం మాట అటుంచితే మోడీ హవాకు అడ్డుపడ్డట్టే. ఇక ఇప్పుడు మోడీ మాట చెల్లే అవకాశమే ఉండదు. మోడీ మదిలో ఉన్న చాలా నిర్ణయాలు వాయిదా వేయాల్సిందే. బీజేపీ భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుందని ఇప్పుడే చెప్పలేం, కానీ మోడీ మీద మాత్రం డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో మెజారిటీ లేకపోవడము, రేపు రాజ్యసభలో మెజారిటీ లేకుండా అనేక బిల్లుల్ని పరస్పర చర్చల ద్వారా ఆమోదింపజేసుకుని పాస్ చేయించుకునేటువంటి రాజకీయ వాతావరణం కల్పించలేకపోవడం, ప్లస్ ఢిల్లీ ఎన్నికలు ఏదో ఒక విధంగా జరిగినాయి, మోడీకి ప్రతికూలంగా వచ్చినా బీహార్లో కూడా మోడీకి ప్రతికూలత వచ్చింది. కాబట్టి మోడీని, బీజేపీని ఓడించడం సాధ్యమే ఇతర రాష్ట్రాల్లో కూడా రేపు ఎన్నికలు జరిగే కొద్ది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని బీహార్ ఎన్నిక ప్రభావం మోడీ, అమిత్ షా కాంబినేషన్ మీద బలమైన ప్రభావం అయితే ఉంటుందనేది అర్థమవుతా ఉంది. మొత్తంగా మోడీ ప్రభుత్వమే డీలా పడిపోతుంది. ఇది పార్టీ మీద సంఘ్ పరివార్ ప్రాబల్యాన్ని, పెత్తనాన్ని మరింతగా పెంచుతుంది. అప్పుడు మోడీ తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి 10 మందికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, పరిస్థితి మరింత దిగజారితే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల మీద రివ్యూలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజ్యసభలో బలం పెంచుకుని స్వచ్ఛ భారత్ మీద సెస్ విధించాలని, ఇంకా చాలా అంశాల్లో బిల్లులు పాస్ చేయాలని మోడీ ఆవేశంగా ఉన్నారు. దీని మీద ఓ దీర్ఘకాలిక వ్యూహాన్ని కూడా రెడీ చేసుకున్నారు. కానీ బీహార్లో రిజల్ట్స్ ఏమాత్రం అటు ఇటైనా ఆ ఆశల సౌధమే కూలిపోతుంది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.